నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంతాలీ భాషలో ఉన్న రాజ్యాంగాన్ని వోల్చికి లిపిలోకి మార్చడాన్ని ప్రశంసించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విద్యార్థులు వికసిత్ భారత్ 2047 రూపశిల్పులుగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు. ప్రధాని పరీక్షా పే చర్చకు 2,80,00,000 దాటిన నమోదు. ఇక వార్తలోని వివరాలు. సంతాలీ భాషలో ఉన్న రాజ్యాంగాన్ని వోల్చికి లిపిలోనికి మార్చడానికి చేసిన ప్రయత్నాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. జార్ఖండ్ పర్యటనలో భాగంగా జంషెడ్పూర్లో ఈరోజు జరిగిన 22వ పార్సీ మహాసభ వోల్చికి శతాబ్ది ఉత్సవాలలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1925లో పండిట్ రఘునాథ్ ముర్ము వోల్చికి లిపిని సృష్టించారని, అప్పటి నుండి ఈ లిపి సంతాల్ గుర్తింపుకు ఒక శక్తివంతమైన చిహ్నంగా మారిందన్నారు. అనువాద సాధనాలు, ఏఐ అప్లికేషన్లు కూడా వోల్చికి లిపిలోకి అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుందన్నారు. వోల్చికి లిపిలో ప్రెసిడెన్షియల్ వెబ్సైట్ను చూడాలని రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారు. पर्सी सिर्जनीय पंडित रघुनाथ मुर्मू तिकिना मुठन रे हो बहामलय आराव के आप यहाँ पे आराव लेना अब जते बन मांगा बड़ाया जे अब तेहन जहाँ था रे सांताल जाति रे जन्म काते मिटबार जांगा मांगा ते बो चलावा करना उनको लगे ते दो जाहिर आयो मारंग बुरु लिटा को मोणे को बोंगा बुरु को तुम పరిశోధనలకు ప్రధాన కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు నిలుస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జార్ఖండ్లో ఈరోజు జరిగిన నీట్ జంషెడ్పూర్ 15వ స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడుతూ, విద్యా సంస్థలు కేవలం విద్యను, డిగ్రీలను అందించే కేంద్రాలు మాత్రమే కాకుండా దేశానికి మేధో ప్రయోగశాలలుగా పనిచేస్తున్నాయన్నారు. నీట్ జంషెడ్పూర్ వంటి జాతీయ సంస్థలు సాంకేతికతల వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాలను నియంత్రించడంలో చొరవ చూపాలన్నారు. शिक्षण संस्थाएं केवल शिक्षा और उपाधि प्राप्त करने के केंद्र ही नहीं है, बल्कि ये शोध के प्रमुख केंद्र है तथा राष्ट्र की बौद्धिक प्रयोगशालाएं भी है. यहाँ पर देश के भविष्य की सोच आकार लेती है. एनआईटी जैसे संस्थानों में शिक्षित इंजीनियर्स को ऐसे नेशन बिल्डर्स की भूमिका निभानी चाहिए जो तकनीकी विकास को मानव कल्याण का माध्यम बनाए. किसी भी उच्च शिक्षण संस्थान की प्रतिष्ठा केवल उनकी रैंकिंग या प्लेसमेंट से नहीं होनी चाहिए, बल्कि ये भी ध्यान में रखना चाहिए कि वो संस्था और उनके विद्यार्थी समाज और राष्ट्र. విద్యార్థులు దేశ నిర్మాణ బాధ్యతను చేపట్టాలని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. పాండిచేరి విశ్వవిద్యాలయం 30వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. జ్ఞానం అపరిమితమైన, దానిని సంపాదించడానికి అందుబాటులో ఉన్న సమయం మాత్రం చాలా పరిమితమైందన్నారు. విద్యార్థులు వికసిత్ భారత్ @2047 రూపశిల్పులుగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్, డిగ్రీ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. So we are moving towards the Viksit Bharat, the rousing call given by our Prime Minister Shri Narendra Modi ji, that our comprehensive roadmap for transforming our nation into a fully developed, prosperous and inclusive society. I mean, development can be called as development when it is an inclusive development for every section of the society. My dear young graduates, you are the architects of this Viksit Bharat. I am sure you will build the nation better than today. I am sure of that. Whether as teachers or as civil servants, entrepreneurs, scientists or artists, your contribution carry immense responsibility and extraordinary opportunity.
Our Honorable Prime Minister Sri Narendra Modi ji had the foresight and vision to implement the National Education Policy 2020, setting the roadmap for India's youth to make use of the future opportunities and face the future challenges firmly. అస్సాంతో పాటు దేశంలోని చొరబాటుదారులపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అస్సాంలోని నాగాన్లో బటద్రవ దాన్ ప్రాజెక్టు పునరాభివృద్ధిని ఉద్దేశించి ఈరోజు ఆయన మాట్లాడుతూ శ్రీమంత్ శంకర్ దేవ్ నియో వైష్ణవాన్ని వ్యాప్తి చేసినట్లు తెలిపారు. బటద్రవ దాన్ పునరాభివృద్ధి సాంస్కృతిక వారసత్వానికి కొత్త గుర్తింపును ఇస్తోందన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అస్సాం ఒక చోదక శక్తి అని పేర్కొన్నారు. आज इस नौगांव क्षेत्र में शुरू हुआ है. इस स्थान का निर्माण 3 फेज में किया गया. लगभग 250 करोड़ की लागत, 162 बीघा भूमि और सभी नव वैष्णव धर्म की परंपराओं को जमीन पर उतारने का काम किया. श्रीमद् भागवत के सभी धार्मिक चिन्हों को बहुत बारीकी से अध्ययन करके मूर्त स्वरूप देने का भी काम किया है. ये स्थान कोई स्थान नहीं रहने वाला है. 500 वर्षों की विरासत से हमें जोड़ने वाला स्थान बन गया है. मित्रों, मेरे लिए सौभाग्य की बात है, यही स्थान पर 26 दिसंबर 2020 को इसका भूमि पूजन. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వివరించారు. 9 జిల్లాలలో ఎలాంటి మార్పు చేయలేదని, 17 జిల్లాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. ప్రజల ఫిర్యాదులతోనే మార్పులు చేర్పులు చేసినట్లు మంత్రి తెలిపారు. దాదాపుగా 17 జిల్లాల్లో మార్పుల కోసం మనం 9 ఇచ్చాము. 9 జిల్లాల్లో మార్పులు లేవు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం తప్ప మిగతా 17 నియోజకవర్గాల్లో కూడా 17 జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి. ఏదైతే గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో, ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా రంపచోడవరం అంటే పోలవరం రంపచోడవరం, ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరున్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. ఇది మనకి ఒక నాడి అని చెప్పి, జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ పేరు ఉండాలనే లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. అది రాబోయే రోజుల్లో కూడా మోదీ మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎంతో గర్వంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నర్సాపురం మహిళలు కష్టపడి సృష్టించిన డిజైన్లు నేడు విదేశాలకు ఎగుమతి అవుతూ భారతీయ హస్తకళల సత్తాను ప్రపంచానికి చాటుతున్నాయన్నారు. ఇది మన ప్రాంత కళకు, మహిళా శక్తికి లభించిన గొప్ప గుర్తింపు అని ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. నేటి అర్ధరాత్రి నుండి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానుండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రేపటి నుండి 3 రోజుల పాటు ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులకు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. కాగా తెల్లవారుజామున 1 గంట నుండి రేపు ఉదయం 11 గంటల వరకు టైం స్లాట్ టోకెన్ పొందిన వారిని కృష్ణతేజ ప్రవేశ మార్గం నుండి పంపిస్తారు. తీసుకొని ఈ లైన్ నేను వైట్
ఆంధ్రప్రదేశ్లో అన్ని విభాగాల్లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.7% నేరాలు తగ్గాయన్నారు. మరొకవైపు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణపైన దృష్టి పెట్టినట్లు వివరించారు. గంజాయి నిర్మూలనకు ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తోందన్నారు. ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. అన్ని పారామీటర్స్లో లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ఓవరాల్గా 6.7% క్రైమ్ తగ్గినట్టుగా మనకు చూపిస్తున్నారు ఈ ఫిగర్స్. ఇది మొత్తం డాటా CCTNS బేస్డ్ డాటా, అంటే మన CCTNS మీద ఆధారపడి ఉన్నాము. ఈ CCTNS డాటా జనవరి టు డిసెంబర్ వరకు ఈ కంపారిటివ్ లాస్ట్ ఇయర్కి కంపారిజన్గా ఈ సంవత్సరం అట్లాగే చూస్తే లా అండ్ ఆర్డర్లో మేజర్ మనకి తగ్గింది క్రైమ్ అంటే రైటింగ్స్ దాదాపు మోర్ దెన్ 50% తగ్గినాయి. అట్లాగే బాడీ నాన్ ఆర్డర్ క్రైమ్, నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ కూడా అన్ని హెడ్స్లో తగ్గింది. దాదాపు 10% నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ప్రాపర్టీ క్రైమ్ 1.2%. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్లు ఎంతగానో ఉపయోగపడతాయని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లో 5 రెవెన్యూ క్లినిక్లను ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ క్లినిక్లను సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. చాలా గ్రీవెన్సెస్ వస్తున్నాయి ప్రతి సోమవారం. అది మీరు నా దగ్గరకు తీసుకొస్తే లేదా డిఆర్ఓ దగ్గర తీసుకొస్తే 5 నిమిషాల కంటే ఎక్కువ టైం కేటాయించడం కష్టం, ఎందుకంటే చాలా మంది ఉంటారు. రెవెన్యూ గ్రీవెన్స్ అయితే 5 నిమిషాల్లో సాల్వ్ చేయలేము. కనీసం ఒక్కొక్క దానికి ½ an hour పెట్టుకొని కాగితాలు నా దగ్గర ఏమున్నాయి చెక్ చేయాలి, మీ దగ్గర ఏమున్నాయి చెక్ చేయాలి. దాని తర్వాత ఆడియో లెవెల్లో ఆడియో దగ్గర కూడా అన్ని చెక్ చేసుకొని మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో మీరు కోర్టు నుంచి తెలుసుకోవాలి, అది మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మీ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ లేదా కలెక్టరేట్ చుట్టూ తిరగద్దు. మీకు కొంతమంది మిడిల్ మెన్ మిస్గైడ్ చేస్తారు, నేను చేయించుకుంటా, నాకు తెలుసు, చాలా మంది తిరుగుతారు ఇలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముదునూరి వెంకటరాజును చైర్మన్గా మండలి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథూర్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ దేవాలయ అభివృద్ధికి పాలక మండలి కృషి చేయాలన్నారు. చేసుకుని బయటికి వెళ్ళే వరకు సంతోషంతో వెళ్తున్నారో అదే విధంగా ఇక్కడి నుంచి అదే విధంగా కొనసాగాలని మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరటం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా నాకు, ఎందుకంటే ఈ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అన్నప్పుడు మేము చాలా వరకు జిల్లా వ్యాప్తంగా ఉంటుందంటే 2 రాష్ట్రాలని కలిపి కూడా మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పదవులు ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే అందరూ ఒకే విధంగా బాధ్యత తీసుకుంటారని పూర్తి నమ్మకంతో మీ అందరినీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బాధ్యతలు మీరు ఖచ్చితంగా గుంటూరు జిల్లా తెనాలిలోని కళాకారులు మరోసారి జాతీయ స్థాయి కళాకృతిని రూపొందించారు. స్థానిక కాటూరి ఆర్ట్ గ్యాలరీలో 6 నెలల పాటు శ్రమించి 21 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహ తయారీకి తక్కువ ఇనుమును వినియోగించారు. ఇనుప బోల్టులు, చైన్లు, రింగులు వంటి వాటిని వినియోగించి శివాజీ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం ఎంతో ఆకట్టుకుంటుందని పలువురు తెలిపారు. మొత్తం 20 టన్నుల తుక్కు ఇనుముతో దీనిని రూపొందించినట్లు కళాకారులు తెలిపారు. దాదాపు మన దేశం సంబంధించిన దేశ నాయకులు కానీ, మన రాష్ట్రానికి తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుల విగ్రహాలన్నింటినీ మనం ఈ గ్యాలరీలో చూడవచ్చు. ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు, స్టెయిన్లెస్ స్టీల్ వంటి డిఫరెంట్ మెటీరియల్స్తో ఎన్నో వర్క్స్ని, అరౌండ్ 200 వర్క్స్ని ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే జరుగుతున్నాయి. ఇది ఆల్రెడీ ఫ్రీ గ్యాలరీగానే దాదాపు 20 టన్స్ ఆఫ్ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసి 21 feet హైట్, అలాగే 6 months కష్టపడి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని తయారు చేశాము. ఓన్లీ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసే
ఇప్పుడొక చిన్న విరామం. హాయ్ కరణ్, చెప్పు. ఏంటి? జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం. కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు. అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్ళిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటోంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. భావితరాల భవిష్యత్తు కోసం జల సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ వైఆర్ఎస్ రావు పిలుపునిచ్చారు. విజయవాడలో జలశక్తి హ్యాక్థాన్ 2025లో కేంద్ర భూగర్భ జలశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ జ్యోతి కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భూగర్భ జల మట్టాలు పడిపోతున్నాయని, నీటి నాణ్యత కూడా నానాటికి తగ్గుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జల సంరక్షణ నిర్వహణ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులపై హ్యాక్థాన్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జలశక్తి హ్యాకథాన్ 2025 ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో నీటి సమస్యల పట్ల అవగాహన కల్పించి తద్వారా ప్రజల్ని చైతన్యపరిచి అలాగే స్టార్టప్ల ద్వారా కానీ ఎంఎస్ఎంఈల ద్వారా కానీ అలాగే ఎన్జిఓస్ ద్వారా కానీ సొల్యూషన్ని తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ వాటర్ అనుబంధాన్ని ప్రజలకి మధ్య అనుబంధాన్ని పెంచి భావితరాలకి శుభ్రమైన నీరు అలాగే సరైన పరిమితిలో నీటిని వాళ్ళకి అందజేయాలనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆధ్వర్యంలో ఈ హ్యాకథాన్ 2025 అనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈ డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రజల దగ్గరికి వాళ్ళకి అర్థమైన భాషలో తీసుకెళ్ళాలి అంటే మనకి ఈ హ్యాకథాన్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 69-70 ఆ ప్రాంతం నుంచి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ భూగర్భ జలాలకు సంబంధించిన చాలా డేటాని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాకపోతే ఈ డేటా ఏదైతే ఉందో అది కేవలం సైంటిఫిక్ పబ్లికేషన్స్కి మాత్రమే పరిమితమైంది. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఏంటంటే దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజు దేశ ప్రజలతో సంస్కృత సుభాషితం పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు కష్టపడి పనిచేసే వారికి అసాధ్యమంటూ ఏమీ లేదని చాటి చెప్పే సుభాషితాన్ని పోస్ట్ చేశారు. ఏ పర్వతం కూడా ఎత్తైంది కాదని, చేరుకోవడానికి చాలా లోతైన ప్రదేశం లేదని ఈ సుభాషితం తెలియచేస్తుందన్నారు. అదేవిధంగా ఏ సముద్రం కూడా దాటడానికి చాలా విశాలమైనది కాదన్నారు. నిజానికి కష్టపడి పనిచేసే వారికి అసాధ్యమంటూ ఏమీ లేదని పేర్కొన్నారు. వ్యవసాయ ద్వితీయానాం నాట్యపారో మహోదధి. कोई भी शिखर इतना ऊंचा और कोई भी स्थल इतना गहरा नहीं होता कि वहां तक पहुंचा न जा सके. ऐसे ही कोई भी महासागर इतना विशाल नहीं होता कि उसको पार न किया जा सके. वस्तुतः उद्यमियों या परिश्रमी लोगों के लिए कुछ भी असंभव नहीं. No mountain is too high and no place is too deep to reach. Similarly, no ocean is too vast to cross. In fact, nothing is impossible for entrepreneurs or hard-working people. ఒడిశాలోని సంబల్పూర్లో ఉన్న కూడోపాలి ప్రాంతంలో ఈరోజు తిరంగా యాత్ర నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అనేక మందికి ఆన్ సంగ్ హీరోల విశేషాలు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆన్ సంగ్ హీరోస్ పేరుతో నాటి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వారిని మననం చేసుకునే సంకల్పంతో తిరంగా యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని చేతబూని ఉత్సాహంగా ముందుకు కదిలారు. ఆరావళి పర్వతాల్లో గనుల తవ్వకాలపై సుప్రీంకోర్టు ఈరోజు కీలక ఆదేశాలను జారీ చేసింది.
గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం స్టే విధించింది. సముద్ర మట్టం నుండి కనీసం 100 మీటర్ల ఎత్తులో ఉన్న భూభాగాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణించాలా వద్దా అని నిర్ణయించడానికి నిపుణుల అభిప్రాయం అవసరమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి యోజన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచి ఫలితాలను అందిస్తోంది. ఈ పథకం ప్రయోజనాలేంటో ఆ వివరాలను ఈ కథనంలో చూద్దాం. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వనిధి యోజన అనేక మంది చిన్న వ్యాపారులకు నూతన ఆశను నింపింది. ఆర్థిక ఇబ్బందులు, మూలధనం కొరత వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ పథకం ఎంతో తోడ్పడుతోంది. పూచీకత్తు అవసరం లేకుండా రుణాలు అందించడంతో వీధి వ్యాపారులు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ పథకం అమలు గడువును 2030 మార్చి 31 వరకు పొడిగించినందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి స్వనిధి పథకం అనేక మంది వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా అందిస్తోంది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 18,725 మంది దరఖాస్తులు సమర్పించగా వారిలో 17,154 మందికి రుణాలు మంజూరయ్యాయి. మిగిలిన 1,168 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా తమ కుటుంబాల ఆర్థిక స్తోమత మెరుగుపడడమే కాకుండా పిల్లలకు మంచి చదువులు అందించే అవకాశం కలిగిందని లబ్ధిదారులు వెల్లడించారు. పీఎం స్వనిధి కింద ప్రధానమంత్రి గారు మాలాంటి చిరు వ్యాపారులకు ఎంతో సహాయం చేస్తున్నారు. మరి వారు సహాయం చేయడం వల్ల నేను, నా కుటుంబం, నా పిల్లలు ఎంతో అభివృద్ధిలోకి వస్తున్నాం. మా పిల్లలు కూడా ఎంతో చదువు చెప్పించగలుగుతున్నాను. మరి ఇటువంటి సహాయాన్ని 2025 నుండి 2030 వరకు పొడిగించినందుకు మన దేశ ప్రధానమంత్రి గారికి మరీ ముఖ్యంగా నా తరఫున, నా కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పీఎం స్వనిధి చిన్న వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించారు. ఇది 2025 నుంచి 2030 వరకు పొడిగించారు. ఈ ఆర్థిక సాయం చేసినందుకు మా కుటుంబ సభ్యులు, చిరు వ్యాపారస్తులు చాలా బాగుపడుతున్నారు. పేదలందరికీ బ్యాంకింగ్ సేవలను చేరువ చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను అందించడంలో అధికారులు సఫలీకృతులవుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ నివేదికల ప్రకారం దేశంలో యాంటీబయోటిక్స్ను విరివిగా వినియోగించడం వలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, వైద్యుల సలహాల మేరకే వాడాలని సూచిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలను చూద్దాం. నేడు ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు యాంటీబయోటిక్స్ మందులను విచక్షణారహితంగా ఉపయోగించడం పెరిగింది. యాంటీబయోటిక్స్ను బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగిస్తారు. సరైన సమయంలో వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. లేకపోతే యాంటీబయోటిక్ నిరోధకత పెరుగుతుంది. ఇది చికిత్సను కష్టతరం చేస్తుంది. వీటిని దుర్వినియోగం చేయడం వల్ల దుష్ప్రభావాలు పెరగడం, చికిత్స ఎంపికలు తగ్గడం వంటి సమస్యలు వస్తాయని ఐసీఎంఆర్ నివేదికలో తెలిపింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజా మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. న్యూమోనియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులను నయం చేయడంలో వాడే యాంటీబయోటిక్ మందుల ప్రభావం తగ్గుతోందని ప్రధాని వెల్లడించారు. వైద్యుల సలహా లేకుండా చిన్నపాటి జ్వరం లేదా ఒళ్ళు నొప్పులకే సొంతంగా యాంటీబయోటిక్ వాడడం ఇందుకు ప్రధాన కారణమని ప్రధాని పేర్కొన్నారు. इंडियन काउंसिल ऑफ मेडिकल रिसर्च ने हाल ही में एक रिपोर्ट जारी की है. इसमें बताया गया है कि निमोनिया और यूटीआई जैसी कई बीमारियों के खिलाफ एंटीबायोटिक दवाएं कमजोर साबित हो रही है. हम सभी के लिए यह बहुत ही चिंताजनक है. रिपोर्ट के मुताबिक इसका एक बड़ा कारण लोगों द्वारा बिना सोचे समझे యాంటీబయోటిక్స్ సాధారణ జ్వర సంబంధమైన మందులు కావని,
అవి కేవలం నిర్దిష్ట ఇన్ఫెక్షన్లకు మాత్రమే పనిచేస్తాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ పీయూష్ జైన్ తెలిపారు. इसमें सबसे इम्पोर्टेंट है डॉक्टर की बिना सलाह के एंटीबायोटिक इस्तेमाल करना. डॉक्टर के लिखे हुए परचेस पुराने परचेस से निकालकर एंटीबायोटिक्स अपने आप खरीदना और इस्तेमाल करना, और डॉक्टर ने जितना कोर्स बताया है एंटीबायोटिक का उतना कोर्स पूरा ना करना. मैं साफ शब्दों में आप सबसे कहना चाहता हूं कि एंटीबायोटिक्स कोई बुखार की गोली नहीं होती. एंटीबायोटिक्स हर इन्फेक्शन में काम नहीं करती. ఇన్ఫెక్షన్ను నిర్ధారించి తగిన యాంటీబయోటిక్స్ ఎంతకాలం వాడాలో వైద్యులు నిర్ణయిస్తారని, వీటి వాడకంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, యాంటీబయోటిక్స్ స్వయంగా ఉపయోగించడం ప్రమాదకరమని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు. एंटीबायोटिक सेल्फ प्रिस्क्रिप्शन नहीं करना चाहिए. जब कोई भी प्रॉब्लम होता है तो लोग डॉक्टर के पास जाना चाहिए. डॉक्टर डिसाइड करेगा कि इन्फेक्शन है या नहीं है, उसके लिए कौन सा अप्रोप्रिएट एंटीबायोटिक है, कितना दिन देना है, उतना ही लेना पड़ता है. सेकेंड थिंग इज एम्स एज यू सेड राइटली, एम्स हैज टेकन द लीडरशिप रोल. हमारे पास हॉस्पिटल इन्फेक्शन कंट्रोल बहुत रोबस्ट सिस्टम है. हम लोग टीचिंग ट्रेनिंग कराते हैं. हम अपना SOPs और गाइडलाइंस भी फॉलो करते हैं. వివిధ దేశాల నుండి వస్తున్న వలస పక్షులు పలు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు ఏటా ఈ సీజన్లో వలస పక్షుల రాక పెరుగుతుంది. తమిళనాడులోని తూత్తుకుడిలో వలస పక్షులు గత కొద్ది రోజులుగా సందడి చేస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన రోజీ స్టార్లింగ్ ఇతర పక్షులు ఇక్కడకు రావడంతో పర్యాటకులు వాటిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. మరో 15 రోజుల పాటు వలస పక్షులు ఇక్కడే ఉండి అనంతరం తరలి వెళ్లిపోతాయని పర్యావరణవేత్తలు తెలిపారు. కాగా వలస వచ్చే పక్షులను వేటాడకుండా, వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రాంతాల్లో భద్రతను ఏర్పాటు చేయడం విశేషం. విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తొలగించి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం 2026 కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 2,41,41,436 మంది తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇందులో 6 నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు 2,61,75,755 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇక 15,52,752 మంది ఉపాధ్యాయులు, 3,12,929 మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారు. వచ్చే నెల జనవరి 11వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు. హిందూ మహాసముద్రంలో INSV శాండిన్యా గుజరాత్లోని పోర్బందర్ నుండి ఒమన్లోని మస్కట్ వరకు ప్రయాణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశ సముద్ర వారసత్వానికి గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ప్రధాని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. భారతదేశ పురాతన సముద్రయాన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంప్రదాయాలకు అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించి ఈ నౌకను నిర్మించారని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు సిబ్బందికి ఆయన అభినందన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంతాలీ భాషలో ఉన్న రాజ్యాంగాన్ని వోల్చికి లిపిలోకి మార్చడాన్ని ప్రశంసించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విద్యార్థులు వికసిత్ భారత్ 2047 రూపశిల్పులుగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు. ప్రధాని పరీక్షా పే చర్చకు 2,80,00,000 దాటిన నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.